తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో హరీష్ రావుతో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాప్ చేసి తనను వేధింపులకు గురి చేశారని హరీష్ రావుపై చక్రధర్ ఫిర్యాదు చేశాడు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కొన్ని రోజుల క్రితం సిద్దిపేటకి చెందినటువంటి చక్రధర్ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి హోదాలో ఉన్నటువంటి హరీష్ రావు తన పైన ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసి తన సిరిసిల్లాలో ఎప్పటికప్పుడు ఎదుగుతా ఉన్నాను, బలమైనటువంటి రాజకీయ నాయకుడిగా రాబోతా ఉన్నాను, హరీష్ రావుకి సరైనటువంటి వ్యక్తి చక్రధర్ గౌడ్ అని కూడా ఈ విషయాన్ని ఆలోచించి తను ఏ రకంగా దెబ్బకొట్టాలంటే కూడా నిత్యం తన మొబైల్ నెంబర్స్ తన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పటి మానిటరింగ్ చేసి తనను ఏ కేసులో ఇరికించాలి, ఏ అక్రమ కేసులో ఇరికిస్తే చక్రధర్ని తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపొచ్చు అనే ఆలోచనతోటి తాను ఒక కంపెనీ పెట్టి నిరుద్యోగుల నుంచి ఆధార్ కార్డు తీసుకుని డబ్బులు వసూలు చేస్తా ఉన్నాను చంద్రబాబు రావు కూడా తనపై గతంలో నమోదైనటువంటి కేసు విషయంలో అసలు జైలుకి వెళ్ళినటువంటి విషయం అందరికీ తెలుస్తుంది. ఇటీవలే టీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోవడము, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడము, ఈ మంత్రులు కాస్త మాజీ మంత్రులు అవ్వడంతో చక్రధర్ గారు 2 రోజుల క్రితం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చి మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, గతంలో ట్రాన్స్పోర్ట్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు ఇద్దరు కలిసి సిరిసిల్లాలో తమ యాక్టివిటీస్ ఎప్పటికప్పుడు పెంచుకొని తన మొబైల్ ట్యాపింగ్ కి పాల్పడి నిత్యం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని తను ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు సంబంధించి ఎక్కడ వెళ్తా ఉన్నాయి, ఎలా వస్తా ఉన్నాయి, ఎవరు ఇస్తా ఉన్నారు, ఎవరు సహాయం చేస్తా ఉన్నారు అనేదంతా కూడా ఎప్పటికప్పుడు పసిగట్టి తన పైన అక్రమ కేసులు పెట్టారు. తన ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ డిఎస్పీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు ఇద్దరిపై చర్యలు తీసుకున్నట్టు కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు ఈ రోజు కోర్టు ఆదేశాల మేరకు 120B, 386, 409 ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని ఇప్పటికే హరీష్ రావుకి త్వరలో నోటీసులు జారీ చేస్తామంటే కూడా పంజాగుట్ట పోలీసులు చెప్తా ఉన్నారు. అప్పటి ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్రంగా చుడిపేసింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బడా నాయకుల మెడకు చుట్టుకోబోతున్నటువంటి ఈ తరుణంలోనే హరీష్ రావు కూడా తన ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారంటూ కూడా బీజేపీ నాయకులు చక్రధర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసి హరీష్ రావు కేవలం చక్రధర్ మొబైల్ మాత్రమే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డా, ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఒకటి కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు, ఏ అధికారుల్ని, ఏ పోలీస్ అధికారుల్ని ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం తను సొంతంగా ఉపయోగించుకున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ కి చెందినటువంటి అనేక మంది జిల్లా ఇన్ఛార్జీలు, అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వ అధికారులని, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులని అడ్డు పెట్టుకొని అవసర వ్యక్తిని ఏ రకంగా దెబ్బ కొట్టాలో నిత్యం మానిటర్ చేసి దాన్ని పెట్టి వాళ్ళ డబ్బులని సీజ్ చేయడము, వాళ్ళ అనుచరుల పైన అక్రమ కేసులు పెట్టడము, ఈ నాయకులపై కూడా తప్పుడు కేసులు పెట్టి వీళ్ళందరినీ కూడా బెదిరించేటువంటి క్రమం చేసినటువంటి వాస్తవాలు ఒక్కడొక్కటి కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. చక్రధర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరో వ్యక్తి సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి కీలక వ్యక్తి పైన ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. హరీష్ రావుకి నోటీసులు అందజేసి పిలిపించి పంజాగుట్ట పోలీసులు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాడు, ఎవరి ఆదేశాల మేరకు పోలీసులు ఈ హరీష్ రావుకి సహకరించారు, ఈ వ్యవహారంలో హరీష్ రావుకి జరిగినటువంటి లాభం ఏంటి, ఎంతమంది నాయకుల ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి హరీష్ రావు మేరకు కూడా ఈ ఉచ్చు చిక్కుకునేటువంటి అవకాశం ఉంది. అయితే తనపై కేసు నమోదుపై హరీష్ రావు గాని బీఆర్ఎస్ నేతలు గాని స్పందించారా? ఎప్పటికైనా ఇది రాజకీయ పరమైనటువంటి ఖర్చులో భాగంగానే పెట్టినటువంటి కేసులకు కూడా ప్రతిదీ ఈ రకంగానే కల్లరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాస్తవానికి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇంకా కొన్ని ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలోకి ఉండాలి, జిల్లాలో గాని, మండలాల్లో గాని, గ్రామాల్లో గాని ఏ ఒక్క నాయకుడు ఎదగకూడదు, ఎదగడానికి సహకరించినటువంటి ముఖ్య నేతలు, అనుచరులని వీరికి ఆర్థికంగా ఎక్కడి నుంచి వస్తున్నా ఉన్నాయి డబ్బులని వీటన్నిటిపైన దృష్టి పెట్టి వాటిపైన దెబ్బ కొడితే కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఆ నాయకుడు చేరుకుంటారు. కాబట్టి ఆ ప్లానింగ్ ప్రకారంగానే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లాలలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి బలమైనటువంటి నాయకుడు ఎవరున్నారో వారిని టార్గెట్ గా చేసుకుని పోలీసులను అడ్డు పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి వారి ఫైనాన్షియల్ ని దెబ్బతీయడము, వారు ఎన్నికల సందర్భంగా
కూడబెట్టుకున్నటువంటి డబ్బుల పైన సోదాలు నిర్వహించడము, ఆ డబ్బులన్నీ కూడా రికవరీ చేయడము, అది ప్రభుత్వానికి చూపించకుండా అధికారుల ఇష్టానుసారంగా ఖర్చులకు ఉపయోగించుకోవడం పై మాత్రం ఈ వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. హరీష్ రావు చక్రధర్ గౌడ్ తో పాటు సిద్దిపేట జిల్లాలో అనేక మంది బీజేపీ కాంగ్రెస్ కి చెందినటువంటి అప్పటి బలమైనటువంటి నాయకులకు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి వాళ్ళ వ్యక్తిగత విషయాలు తెలుసుకొని వాళ్ళు ఏ రకంగా దెబ్బ కొట్టాలన్న ఒక ప్లానింగ్ తోటే పోలీసులను అడ్డుపెట్టి చక్రధర్ గౌడ్ పై అనేక అక్రమ కేసులు పెట్టడము, ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తా ఉన్నారని ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇదంతా మ్యానిపులేటింగ్ కి పాల్పడతా ఉన్నారంటే కూడా తీవ్ర అభియోగాలు అతని పైన ఆరోపణలు మోపి అతనిపై తప్పుడు కేసులు పెట్టి అతనికి జైలుకి పంపిస్తున్నటువంటి ఈ వాస్తవాలను కూడా అతను ఛాలెంజింగ్ గా చేసి ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకొస్తా ఉన్నారు. హరీష్ రావుతో పాటు టీఆర్ఎస్ నాయకులందరిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది.